నేను జాబ్ వదిలేసేటప్పుడు అరే నువ్వేం పేకలేవురా, ఏం చేయలేవురా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వెనకాల నుంచి టాంట్ వేస్తూ ఉంటారు. లైఫ్లో మనం ఏం చేయలేము, దేనికి పనికిరాడు, హీఈస్ లాస్ట్ అని ఒక ముద్ర వేస్తారు. అనుకున్నాయని అచీవ్ చేసినా కానీ సోకాల్ సిస్టమ్స్ నాకు ఏదైతే సాటిస్ఫాక్షన్ ప్రామిస్ చేశాయో అవి ఎక్కడ కనబడవు. ఇది నా ఒక్కరి స్టోరీ కాదు, దిస్ ఈస్ ఎవ్రీ వన్ స్టోరీ. అందరూ వెతికేది ఆ ఒక్క ఐడియా కోసం. 3 years నుండి నేను ఇంటర్నెట్లో కాంటెంట్ క్రియేట్ చేస్తాను అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ బ్యాలెన్స్ బిట్వీన్ క్రియేటింగ్ గ్రేట్ వీడియోస్ అండ్ మేకింగ్ కెరీర్ అవుట్ ఆఫ్ ఇట్. మంచి స్టోరీస్ అండ్ ఎక్స్పీరియన్స్ చెప్పే వీడియోస్కి నా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి బ్యాలెన్స్ ఎత్తుకుంటున్నా. లైఫ్లో మనం ఏం చేయలేము అన్న ఒక భయం ఉంటుంది అండ్ దాంతోపాటు సొసైటీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది అరే నువ్వేం పేకలేవురా, ఏం చేయలేవురా, నువ్వు సక్సెస్ అవ్వవు అని కాన్షియస్లీ అన్కాన్షియస్లీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వెనకాల నుంచి టాంట్ వేస్తూ ఉంటారు. అండ్ నీ సక్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ని మెజర్ చేసే సిస్టమ్స్ అంటే ఇన్ని డబ్బులు, ఇన్ని నెంబర్స్, ఇన్ని సబ్స్క్రైబర్స్, లేకపోతే ఇన్ని కార్లు, ఇన్ని బైక్లు, వాట్ ఎవర్, అంటే వాళ్ళ తగ్గట్టు వాళ్ళ సిస్టమ్స్ తగ్గట్టు మనం జడ్జ్ చేస్తారు. అది ఒకవేళ అవ్వకపోతే దాన్ని వీడు లైఫ్లో దేనికి పనికిరాడు, హీఈస్ లాస్ట్ అని ఒక ముద్ర వేస్తారు. ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకవేళ మనం ఆ నెంబర్స్ అన్ని అచీవ్ చేసినా కానీ, అనుకున్నాయని అచీవ్ చేసినా కానీ వీ విల్ స్టిల్ ఫీల్ ద సేమ్, వీ ఫీల్ స్టిల్ లాస్ట్. సోకాల్ సిస్టమ్స్ నాకు ఏదైతే సాటిస్ఫాక్షన్ ప్రామిస్ చేశాయో అవి ఎక్కడ కనబడవు. అండ్ ఇది నా ఒక్కరి స్టోరీ కాదు, దిస్ ఈస్ ఎవ్రీ వన్ స్టోరీ. మీ ఏజ్, జనరు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, జాబ్ ఉందా లేదా, సంబంధం లేదు. ఎవరిదైనా ఒకటే కదా, మనందరిది ఒకటే కదా. అండ్ ఆ పాయింట్ ఎవరికైనా ఎప్పుడైనా రాని అందరూ వెతికేది ఆ ఒక్క ఐడియా కోసమే. జస్ట్ వన్ సింగిల్ ఐడియా, దట్ వన్ ఐడియా దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. అండ్ ఆ ఐడియా ఒక్కొక్కరికి ఒక్కోసారి దొరుకుద్ది. కొంతమంది భగవద్గీతలు ఎత్తుకుంటారు, కొంతమంది ఫిలాసఫీలు ఎత్తుకుంటారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 7 to 8 సైడ్ హసల్స్లో ఫెయిల్ అయ్యి ఒక ఇష్టం లేని జాబ్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్లో ఐ నీడెడ్ వన్ ఐడియా. నాకు ఆ ఐడియా అవసరం కూడా తెలియదు, అసలు ఆ ఐడియా కావడం కూడా తెలియదు నాకు. దట్ ఈస్ వేర్ ఐడియా ఆఫ్ దిస్ 0.1 స్టార్టెడ్. నేను చదివిన బుక్స్, విన్న పాడ్కాస్ట్లు, మాట్లాడిన జనాలు, ఫెయిల్ అయిన ఎక్స్పెరిమెంట్లు, ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్సెస్, ట్రావెల్లో కలిసిన స్ట్రేంజర్స్, అందరితో అన్ని కలిపితే వచ్చిందే ఆ ఒక ఐడియా. దట్ ఈస్ ద 0.1%. ఈ 0.1% ప్రిన్సిపల్స్ ఫాలో అవుతేనే ఐ అచీవ్డ్ వాట్ ఐఎమ్ టుడే. అందుకే వీ డూ దిస్ పాడ్కాస్ట్. అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కాదు, ఐ అచీవ్డ్ ఫ్రీడమ్, ఐ అచీవ్డ్ మై లైఫ్ పర్పస్, ఐ అచీవ్డ్ మై సెన్స్ ఆఫ్ క్లారిటీ, ఐ అచీవ్డ్ హౌ టు లివ్ ఇంటెన్షనల్ లైఫ్ ఎవ్రీడే. నో మ్యాటర్ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయా, తినడానికి ఫుడ్ ఉందా లేదా, ఎంతమంది మమ్మల్ని మోసం చేస్తున్నారు, ద అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్ వీఆర్ గోయింగ్ త్రూ, ఇవన్నీ కాదు. వెన్ యూ రియలీ నో వాట్ ఆర్ యూ డూయింగ్, ఆ సెన్స్ ఆఫ్ క్లారిటీ అండ్ మైండ్ సెట్ నాకు 0.1% నుంచి వచ్చింది. ఫర్ సేమ్ రీజన్ ఇవాళ ఎపిసోడ్లో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద 0.1%. వెరీ లాంగ్ స్టోరీ షార్ట్, అసలు ఈ ఐడియా ఎక్కడ పుట్టిందో చెప్తాను. చాలా పెద్ద స్టోరీ, చాలా చిన్నగా చెప్తాను. నాకు రాజుగాడికి ఆ టైంలో బాగా వీఆర్ సో మచ్ ఇన్ టు అన్లర్నింగ్ స్టఫ్. అంటే మా స్కూల్లో నేర్పినాయి, కాలేజ్ నేర్పినాయి, ఇంట్లో నేర్పిస్తున్నాయి, వీఆర్ ట్రైయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద డిఎన్ఏ. అంటే కొన్ని ఇన్బిల్ట్ భయాలు ఉంటాయి, కొన్ని ఇన్బిల్ట్ రిస్క్ అప్డేట్స్ ఉంటాయి, కొన్ని ఇన్బిల్ట్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు నేర్పించినాయి, అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, అన్న వాళ్ళు నేర్పించింది, చుట్టాలు నేర్పించినాయి, కాన్షియస్ అన్కాన్షియస్లీ. అవి అందరికీ వర్క్ అవుతాయా రియల్ వరల్డ్ అంటే ఐ డోంట్ రియలీ థింక్ సో. అంటే డిపెండింగ్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ యూ వాంట్, యువర్ గోల్స్, డిపెండింగ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ యూ ఆర్ లివింగ్ ఇన్. నాకు రాజుకున్న మైండ్ సెట్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్, వెరీ అంటే మీ కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత వెరీ సేఫ్, వెరీ నార్మల్, వెరీ హంబుల్, వెరీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఇంపార్టెంట్లీ ద వే ఐ యూస్ టు సీ మనీ until unless I got my job, it was different. అంటే నాకు బిజినెస్ అంటే భయం, మనీ అంటే భయం, రిస్క్ తీసుకోవడం అంటే భయం, కొత్త వాళ్ళతో మాట్లాడడం అంటే భయం, ఎక్స్ప్రెస్ చేయడం అంటే భయం, లాట్ ఆఫ్ థింగ్స్ చాలా ఉన్నాయి. సో వీటన్నిటి అన్లర్న్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఆన్ బుక్స్, పాడ్కాస్ట్, మీటింగ్ పీపుల్, లర్నింగ్ న్యూ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్, చాలా వీ హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆ ప్రాసెస్ నేను బాగా నావల్ రవికాంత్కి కనెక్ట్ అయ్యాను, ఒక మెంటర్ లాగా వస్తాను. ఐ యూస్ టు లిసన్ టు హిస్ పాడ్కాస్ట్. నాకు లిటరల్లీ ఆయన మాట్లాడేవి ఇప్పటికీ నాకు 100% అర్థం కాదు, మళ్ళీ వింటూ ఉంటాం. సో ఈ ఆల్వేస్ యూజ్ దిస్ వర్డ్. 99% పీపుల్ ఇలాగే ఉంటారు, వీళ్ళ మైండ్ సెట్ ఇలాగే ఉంటాయి, వీళ్ళు మిడిల్ క్లాస్ గానే ఉంటారు, పీపుల్ ఆర్ బౌండ్ టు లివ్ దిస్ వే అనే ఒక టర్మ్ అక్కడక్కడ యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. నాట్ ఓన్లీ నావల్ రవికాంత్ బట్ ఆల్సో గ్యారీ వీ. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఎర్లీ స్టేజ్ ఇన్స్పిరేషన్స్. నేను రాజగఢ్ జిమ్ లో ఉన్నా, రిమెంబర్ మేము జిమ్ లో పాడ్కాస్ట్ వినేవాళ్ళం. సడన్ గా వచ్చి అరే ఈ నావల్ రవికాంత్, గ్యారీ వీ వీళ్ళంతా 99% పీపుల్ తో కంపేర్ చేస్తూ ఉంటారు. సో ఆ 1% ఎవరు, హూ ఆర్ దోస్ 1% పీపుల్? ఆ చిన్న థాట్ నా బ్రెయిన్ లో పడింది అనమాట. దెన్ ఐ కేమ్ టు మై ఓన్ థియరీ. ఎట్లా అంటే ఎంతమంది నిజంగా, అంటే వీడియో టోటల్గా ఒక 1000 మంది చూస్తారు అనుకుందాం టోటల్గా. సో ఈ 1000 మందిలో ఎంతమంది నిజంగా లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది నిజంగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు, ఎంతమంది నిజంగా ఈ వరల్డ్లో వెల్దీ పీపుల్ ఉన్నారు, నాట్ రిచ్, వెల్దీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాల్యూస్, వర్చ్యూ, ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ లెస్ దెన్ 1%. సో దానికి నేను 0.1% అని ఒక చిన్న వర్డ్ ఇచ్చాను. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ టు బీ ఇన్ దట్ కేటగిరీ 0.1%. సో దీని టారియన్ కూడా నాట్ జస్ట్ అ మైండ్ సెట్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. అంటే
ఇప్పుడు ఓన్లీ ఈ మైండ్ సెట్ ఉంటే ఇట్లా సక్సెస్ అవుతారు లేకపోతే ఈ కేటగిరీలో పడతారని కాదు. ఎవ్రీథింగ్, నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా యువర్ హ్యాబిట్స్, యువర్ రొటీన్, యువర్ వర్డ్స్, యువర్ యాక్షన్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అందుకే ఇట్స్ నాట్ జస్ట్ అ మైండ్ సెట్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. నౌ ఐ విల్ షేర్ the principles of 0.1%. most of the people misconception ఏంటంటే 0.1% అంటే ఒక లిస్ట్లో అందరికంటే టాప్లో ఉండటం అనుకుంటారు. కానీ నిన్ను నువ్వు ఓన్ చేసుకొని, నీ గురించి నువ్వు తెలుసుకొని, నీ ఓన్ ఎబిలిటీస్ యూజ్ చేసి బీయింగ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద 0.1%. నెంబర్ 2, వ్యాలిడేషన్. వేరే వాళ్ళ గురించి పట్టించుకోవడం, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఓవర్కమ్ చేసి ఏదైనా నీ కోసం నువ్వు చేసుకోవడం, దట్ ఈస్ 0.1%. మనం అంతా సోషల్ యానిమల్స్ బ్రో. మనందరికీ వ్యాలిడేషన్ కావాలి లైఫ్లో. నాకు కూడా డెఫినెట్లీ ఆ వ్యాలిడేషన్ కావాలి వర్క్ బేజెస్లో. బట్ ఆ వ్యాలిడేషన్ ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ ర్యాండమ్ పీపుల్, ఫ్రమ్ పీపుల్ యూ డోంట్ రియలీ కేర్. ఎవరి దగ్గర నుంచి వ్యాలిడేషన్ తీసుకున్నా చాలా చాలా మ్యాటర్ అవుతుంది. ఫర్ మీ వ్యాలిడేషన్ ఫ్రమ్ మై ఇన్నర్ సర్కిల్ ఓన్లీ మ్యాటర్స్. ఇంకా ఎవడు ఏమనుకున్నా, ఏం చేసినా, మా చుట్టాలు మా అమ్మకి ఎన్ని కంప్లైంట్ చేసినా పెద్ద ఫరక్ పడదు. ఐ లిటరలీ ఎంజాయ్ సీయింగ్ దెమ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను జాబ్ వదిలేసేటప్పుడు మా ఫ్యామిలీ తప్పించి ఇంకా ఎవరికి ఐడియా నచ్చలేదు. డైరెక్ట్గా నాతో ఏమనలేదులే కానీ, బట్ I know people who gave judgments, who gave a little sarcastic words to my mother and my brother also. ఎందుకంటే గాలికి వదిలేశారు, ఎందుకు జాబ్ వదిలించారు, బుద్ధి ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పి. బట్ నిజంగా అది ఎఫెక్ట్ అయిందా అంటే నాట్ ఈవెన్ 1%. అది ఎఫెక్ట్ అయ్యి ఉంటే కనుక నేను ఇవాళ ఈ జర్నీలో ఉండేవాడిని కాదు. ఎప్పుడో గివప్ ఇచ్చి ఈ పాటికి ఎక్కడో ఒక కంపెనీలో చేసుకుంటూ ఉన్నాను. సో నీ ఇన్నర్ సర్కిల్ వ్యాలిడేషన్ ఒక్కటే మ్యాటర్ అవుద్ది. ఇంకా మిగతా సౌండ్స్ అన్నీ జస్ట్ మ్యూట్ చేసి పడతాబండి. నెంబర్ 3, డూ 100%. మనం చేసేది 100% చేయాలి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే బ్రో, స్టార్ట్ చేయ ముందు. ఒక్కసారి స్టార్ట్ చేశాక ఇంకా అసలు నో మ్యాటర్ వాట్, గివ్ ఇట్ 100%. జస్ట్ గివ్ యువర్ హానెస్ట్ 100%. లేకపోతే అసలు చేయమాకు. హాఫ్ మైండెడ్గా స్టార్ట్ చేసి పర్లేదు చూద్దాం అయితే అవుద్ది లేకపోతే లేదు, వద్దు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమొద్దు అంటే, ఐడియా రాగానే పిచ్చ ఎక్సైటెడ్గా ఉంటాం. కొత్త జాబ్, ఒక ఇంటర్న్షిప్ రాగానే పిచ్చ ఎక్సైటెడ్గా ఉంటాం. ఆ ఎక్సైట్మెంట్ కన్సిస్టెంట్గా హోల్డ్ చేయలేకపోతాం. అండ్ చాలా కష్టం కూడా చేయటం. బట్ ఏం చేసినా ఫుల్గా కమిట్ అయ్యి 100% చేయటమే ద 0.1%. ఫర్ ఎగ్జాంపుల్, మేము అనగనగా స్టార్ట్ చేసినప్పుడు మా బ్యాంక్ అకౌంట్లో లిటరల్లీ 47,000 సంథింగ్ క్లోజ్ టు 60,000, 40 సంథింగ్ ఉన్నాయి. రూపాయి ఎక్కువ రూపాయి తక్కువ లేదు. అండ్ దట్ ఈస్ ద లాస్ట్ అమౌంట్. నా సేవింగ్స్లో ఉన్న లాస్ట్ అమౌంట్ అదే. బట్ నేను ఒకవేళ ఓకే ఇప్పుడు అనగనగా నేను స్టార్ట్ చేసి, ఇప్పుడు నేను స్టార్ట్ చేయగానే బ్రాండ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయనే ఒక ఎక్స్పెక్టేషన్స్తో, లేకపోతే ఇప్పుడు చేయగానే అందరూ వచ్చేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారు అనే మైండ్ సెట్తో నేను స్టార్ట్ చేసి ఉంటే, ఐ డోంట్ థింక్ సో వీ కుడ్ హ్యావ్ డన్ దట్ బ్యూటిఫుల్లీ. అనగనగా సీజన్ 1 ఆంధ్రప్రదేశ్లో నేను, ధీరజ్, ముఖేష్ ఒకటే డిసైడ్ అయ్యాం. పేపర్ మీద పెన్ను వేడి అనగనగా రాసినప్పుడు ఒకటే డిసైడ్ అయ్యాం, బ్రో ఏమైనా కానీ స్పాన్సర్ వచ్చినా రాకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా, రోడ్డు మీద పడ్డా, జస్ట్ మేక్ సంథింగ్ బ్యూటిఫుల్. దట్స్ ఇట్. రిజల్ట్ వచ్చిందా వస్తుంది, రాకపోతే వీల్ హ్యావ్ సంథింగ్ బ్యూటిఫుల్ అండ్ వీల్ బి ప్రౌడ్ ఆఫ్ సంథింగ్ వీ మేడ్ అని అందరం కలిసి అనుకున్నాం. అండ్ వీ మేడ్ ఇట్. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ డూయింగ్ సంథింగ్ 100% వితౌట్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ ఆఫ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. నెంబర్ 4, జుగాడ్ అంటే మనకు అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ని, మన చుట్టూ ఉన్న రిసోర్సెస్ని మాక్సిమం యూజ్ చేయడం. ఐడియా పర్ఫెక్ట్గా ఉండాలని కాదు, జస్ట్ స్టార్ట్ చేయాలి. దగ్గర ఫోన్ ఉందా, ఇంటర్నెట్ ఉందా, ఏదో స్టార్ట్ చేయి. ఎక్స్క్యూజెస్కి ప్లేస్ లేదు. సిచ్యువేషన్స్కి పర్ఫెక్ట్ అవ్వాలని వెయిట్ చేయొద్దు. సిచ్యువేషన్ పర్ఫెక్ట్ అవుతాయి, నాకు టైం దొరుకుద్ది, ఇంత డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు ఈ రిస్క్ తీసుకోవచ్చు. నో, రైట్ నో నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ ప్లేస్లో ఉన్నావో, నీ చుట్టూ రిసోర్స్ అయితే ఉన్నాయో, సీ హౌ యూ కెన్ యూజ్ దోస్ రిసోర్స్ టు ద 100%. జుగాడ్ మైండ్ సెట్ ఉంటే ప్రాబ్లమ్స్ని ఆపర్చునిటీస్ లాగా చూడగలవు. మేకింగ్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ఈజ్ 0.1%. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు నాకు ఇక్కడ ఇల్లు లేదు, ఇక్కడ రెంట్కి కట్టే అంత సినిమా లేదు. సిగ్గు లేకుండా నాకున్న రిసోర్సెస్ అంటే మా చుట్టాలని, మా ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళందరూ ఫోన్ చేసి, ఉండటానికి ఏమైనా ఇల్లు ఉందా, ఏమన్నా హెల్ప్ చేయగలరా, మీ ఇంట్లో ఒక రూమ్ ఇవ్వగలరా, కనీసం షెడ్ అని ఉందా, ఐ విల్ బీ దేర్ అని అడిగాను. సో మా బాబాయ్ ముందుకు వచ్చి, అరే ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ ఉంది, గో స్టే దేర్ అండ్ డూ యువర్ వర్క్ అని చెప్పారు. దట్ ఈస్ జుగాడ్. సో సిగ్గు దేనికి బ్రో, సిగ్గు దేనికి? ఫ్యామిలీస్ని, ఫ్రెండ్ని, పీపుల్ని జస్ట్ ఆస్క్ దెమ్ హెల్ప్. నేను అది యూజ్ చేసుకోవడం అనే వర్డ్ చాలా అబ్యూజ్ చేశారు చాలా మంది. బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ వే, ఇట్స్ సో బ్యూటిఫుల్. 5th వన్, బీయింగ్ కంఫర్టబుల్ విత్ ఫెయిల్యూర్స్. నాకు క్లియర్ కూడా ఉంది స్టార్టింగ్ నుండి, నా జర్నీలో అట్లీస్ట్ ఒక 1000 మందినన్నా జెన్యూన్గా ఇంపాక్ట్ చేయాలి అనేది నా గోల్. నాట్ జస్ట్ త్రూ ఎంటర్టైన్మెంట్ ఆర్ సర్ఫేస్ లెవెల్ ఇన్స్పిరేషన్స్ ఆన్ మై వీడియోస్, కానీ రియల్గా వాళ్ళ థాట్స్ని, ఎమోషన్స్ని కొన్ని చిన్న మార్పులు తీసుకున్నా, అంటే నా వల్ల, నేను చేసే పని వల్ల చేయగలిగితే అది నాకు చాలా డిసైడ్ అయ్యా. సమ్వేర్ ఇట్ స్టార్టెడ్. కొంతమంది బ్రో నేను మీ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి, నేను మా నాన్నతో ఫస్ట్ టైం ఓపెన్గా మాట్లాడాను, మా అమ్మతో ఓపెన్గా నేను చేయాలనుకుని చెప్పాను. ఈ లైన్ విన్నాక నాకు లిటరల్లీ ఏడుపు వచ్చింది. దర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ లైక్ దట్. మిమ్మల్ని చూసి నేను లైఫ్లో ఫస్ట్ టైం కంఫర్ట్ జోన్ దాటి సోలో ట్రావెల్ చేశాను. సో
ఆ ఫీలింగ్ ఆ ఎమోషన్ అయితే ఉంటుందో జీవితాంతం గుర్తుంటుంది బ్రో, జీవితాంతం గుర్తుంటుంది. అట్లాంటి మూమెంట్సే నాకు చాలా హెల్ప్ అయినాయి యాజ్ అ పర్సన్ గ్రో అవడానికి, యాజ్ అ జాస్తి, యాజ్ అ యూట్యూబర్. ఇట్ ఆల్ హెల్ప్ మీ దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్. అండ్ అప్పుడే నాకు ఆ థాట్ వచ్చింది, వై నాట్ బిల్డ్ ఏ స్మాల్ గ్రూప్ లైక్ మైండెడ్ పీపుల్ కలిసి ఇన్ డెప్త్ కాన్వర్సేషన్ చేయడం, ఒక క్లోజ్ హానెస్ట్ కమ్యూనిటీ బిల్డ్ చేయాలని. వి ట్రైడ్ అవర్ బెస్ట్, ప్లాన్ చేసాం, పోస్ట్ చేసాం, ఇన్వైట్ చేసాం, కానీ గ్రూప్లో సైలెన్స్, ఎంగేజ్మెంట్ జీరో. నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే గ్రూప్ స్టార్ట్ అవ్వడం వల్ల కమ్యూనిటీ బిల్డ్ అవ్వదని క్లియర్గా అర్థమైంది. నౌ వీఆర్ స్లోయింగ్ డౌన్, క్లారిటీతో ప్లాన్ చేస్తున్నాం, యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏంటి, జెన్యున్గా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎలా క్రియేట్ చేయాలి అనే వాటి మీద పని చేస్తున్నాం. కానీ దిస్ టైం ప్రీవియస్ ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకొని వీఆర్ బిల్డింగ్ సంథింగ్ బ్యూటిఫుల్ అండ్ ఎక్సైటింగ్. దాని గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. మనం ఇప్పుడు ఐడియాస్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఐడియాస్ అన్ని ఈ రోజు ఇంటర్నెట్లో, రీల్స్లో, షార్ట్స్లో వైరల్ అవుతున్నాయని అనుకుంటున్నాం. కానీ ఐడియాస్ ఆర్ ట్రావెల్డ్. కింగ్స్ దగ్గర నుండి, పోయిట్స్ దగ్గర నుండి, కామన్ మ్యాన్ వరకు దే ట్రావెల్. మీరు హిస్టరీలో కూడా చూడండి, ఐడియాస్ పేపర్ మీద కాదు, కాన్వర్జేషన్స్లో పడతాయి. ఒక టీ స్టాల్లో, ఒక కెఫే టేబుల్ మీద, ఒక ఈవినింగ్ వాక్లో కాన్వర్జేషన్స్లోనే ఐడియాస్ ఎవాల్వ్ అవుతాయి. అలాంటి స్పేసెస్లో కాన్వర్జేషన్స్ ఎప్పుడైనా స్పాంటేనియస్ ఉంటాయి, అథెంటిక్గా ఉంటాయి, ఫిల్టర్ లేకుండా, హెరార్కీ లేకుండా, జస్ట్ రియల్ ఐడియాస్. అది మనం ఇప్పుడు మిస్ అవుతున్నాం. ఎంత ఆన్లైన్ స్పేస్ ఉన్నా కూడా అది నిజంగా ఒక మనిషికి కావాల్సిన ఎక్స్పీరియన్స్కి ఎంతో కొంత తక్కువ ఉంటుంది. కానీ దాన్ని మన స్టైల్లో రీక్రియేట్ చేయొచ్చు. ఆన్లైన్ స్పేసెస్ నుండి ఇన్ పర్సన్ మీటప్స్కి ఒక ట్రాన్సిషన్, చిన్న గ్రూప్స్లో జస్ట్ పీపుల్ హూ వైబ్ ఆన్ ఐడియాస్ అండ్ లైఫ్. అక్కడ మనకి జడ్జ్మెంట్స్ ఉండవు, కాన్వర్సేషన్ జెన్యూన్గా ఉంటాయి. ఎందుకంటే ఒక ఐడియా తీసుకొని అది ఎంత దూరం వెళ్తుందో అని చూడటం కంటే బెటర్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఇంకోటి లేదని నా ఫీలింగ్. మనం హిస్టరీలో చూసిన పెద్ద పెద్ద మూమెంట్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, రెవల్యూషన్స్ అన్నీ ఒక టేబుల్ మీద, ఒక బస్ జర్నీలో, ఒక అన్ప్లాన్ కాన్వర్సేషన్లోనే పుట్టుంటాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే స్పేసెస్ క్రియేట్ చేయాలి, కంఫర్టబుల్ స్పేసెస్, జడ్జ్మెంట్స్ లేకుండా కాన్వర్సేషన్ జరిగే ప్లేసెస్. కేఫే అయినా పర్లేదు, ఒక ట్రావెల్ ట్రిప్ అయినా పర్లేదు, బట్ అథెంటిక్ కాన్వర్సేషన్స్ ఉండాలి. ఒక ఐడియా లైఫ్ మార్చడానికి, ఒక ఐడియా లైఫ్లోకి తేవడానికి రైట్ స్పేస్, రైట్ పీపుల్, రైట్ వైబ్. ఐడియా ఎన్నిసార్లు అన్నా బ్రో, ఏదో ఐడియా కంపెనీ ప్రమోషన్ లాగా. నెక్స్ట్ వన్, బీయింగ్ పేషెంట్ అండ్ లాంగ్ టర్మ్. ఈ రోజుల్లో పేషెన్స్ అనేది చాలా చాలా కష్టం బ్రో. మనం చేసేది ఏదైనా కానీ ఇమ్మీడియట్గా రిజల్ట్ కావాలని అనిపిస్తుంది, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. కానీ నిజమేంటంటే రియల్ వాల్యూ ఉన్న పనికి టైం పడుతుంది. నేను కూడా 3 years నుంచి, 3 years కాదు, 4 years, ఆల్మోస్ట్ 4 years నుంచి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. చాలాసార్లు డౌట్ వచ్చింది, ఇది ఎందుకు చేస్తున్నాను, అసలు కరెక్ట్ అయినా, డబ్బులు రావట్లేదు, ఫ్రెండ్స్ అందరూ జాబ్లో సెటిల్ అయిపోయారు, అందరూ ఇల్లులు ఉన్నారు. ఇలాంటప్పుడు పేషెన్స్ అనేది ఒక పెద్ద వెపన్ అనిపించింది నాకు. ఓన్లీ లైఫ్ అనే కాదు, కాంటెంట్ క్రియేషన్ యాజ్ అ కెరియర్ అనుకున్నా కూడా పేషెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫాస్ట్ రిజల్ట్స్కి ఎడిక్షన్ ఉండకుండా లాంగ్ టర్మ్ గేమ్ ఆడాలని తెలుసుకున్నప్పుడు లైఫ్ ఈజీ కాలే, కానీ కొంచెం పీస్ఫుల్గా, కొంచెం మన పైన మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏం జరిగినా దిస్ టైం విల్ పాస్ బై అనే ఒక చిన్న క్లారిటీ ఉంటుంది. అది చాలా చాలా మన పనిని ముందు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. 4 years కాంటెంట్ క్రియేషన్ తర్వాత చిన్న చిన్నగా డాట్స్ అన్ని ఇప్పుడే కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ సక్సెస్ లో ఇట్లా ఎస్ పైన చూసే పైన రాయటం కనపడుతుంది. రీసెంట్లీ అనగనగా సీజన్ కి మీరు చూపించిన లవ్ రెస్పాన్స్ వల్ల దాన్ని నాకు చెప్పడం కూడా రావట్లేదు. వీ గాట్ దట్ 100% కాన్ఫిడెన్స్ బ్యాక్. అంటే పెరిగింది, మా వర్క్ పట్ల కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. బిఫోర్ దట్ కొంచెం చాలా తక్కువ ఉండే. బిఫోర్ అనగా మీరు చూపించే లవ్, మీరు కింద ఇప్పటికీ ఆ సిరీస్ కింద కమెంట్స్ వస్తూనే ఉంటాయి, మంచి మంచి బ్యూటిఫుల్ కమెంట్స్ వస్తూ ఉంటాయి డైలీ. ఇదంతా మాకు 4 years తర్వాత స్టార్ట్ అయింది. బట్ ఇదంతా షార్ట్కట్లో వచ్చుంటే అది షార్ట్కట్లోనే పోయేది. ఎంత స్లోగా, ఎంత నిదానంగా గ్రాఫ్ ఇలా 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 వెళ్తే అంత మంచిది. దట్ ఈస్ 0.1%. నేను ఓన్లీ సర్వీస్ లెవెల్ స్క్రాచ్ చేశాను, అబౌట్ 0.1% ఫిలాసఫీ అండ్ ప్రిన్సిపల్స్ గురించి. ఇక్కడ నుండి మనం రెగ్యులర్గా దీని గురించి మాట్లాడుకుందాం. బట్ ఐ వాంట్ యూ పీపుల్, మై పీపుల్, టు టేక్ దిస్ కాన్వర్సేషన్ ఫార్వర్డ్. మీకు ఇప్పుడుదాకా మనం మాట్లాడిన దాంట్లో ఏది బాగా కనెక్ట్ అయింది, ఎందుకు కనెక్ట్ అయింది, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ 0.1 ఫిలాసఫీ అండ్ కమెంట్ చేయండి, వేరే వాళ్ళతో కాన్వర్సేషన్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ 0.1 ఫిలాసఫీని బెటర్గా జనాల్లోకి ఎలా తీసుకెళ్లొచ్చు, ఒక మంచి కమ్యూనిటీ, బెటర్ కమ్యూనిటీ ఎలా బిల్డ్ చేయొచ్చు, షేర్ యువర్ ఐడియాస్. మీకు ఎప్పుడో చెప్పా ఈ సిరీస్ స్టార్టింగ్లోనే, ఏం చేసినా గుంపులుగానే గ్రో అయినా గుంపులుగానే గ్రో అవుదాం, కమ్యూనిటీ బిల్డ్ చేసినా గుంపులుగానే బిల్డ్ చేద్దాము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఫస్ట్ టైం చూస్తుండే కనుక. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఉన్నాం, మనం లదాఖ్లో ఉంటాం, బైక్ రైడ్ చేస్తాం, మనం పాడ్కాస్ట్ చేద్దాము నెక్స్ట్ ఎపిసోడ్లో. సో సీ యూ ఇన్ మౌంటైన్స్, సీ యూ దేర్, సీ యూ రైడింగ్ ఆన్ ద బైక్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో లదాఖ్లో కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్